అందరి రక్షకుడు, మన అందరి మార్గదర్శి ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభుడు వారు. ఆయనే మనకు మాదిరి. ఎవరిని పోలి మనం నడవాలి చెప్పండి? క్రీస్తును పోలి నడవాలి. క్రీస్తును పోలి నడుచుటంటే క్రీస్తు నడిచిన మార్గములో మనము కూడా నడవాలి. క్రీస్తుకి ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరుందో, ఆయనంటే ఎంత గౌరవం ఉందో, అటువంటి గౌరవాన్ని ఆయన నమ్ముకున్న వారు కూడా కలిగి ఉండాలి. ఎందుకు గడిచిన 5 భాగాలు, ఇది 6వ భాగము, దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు అంటే, మనము ఏ రీతిగా సొసైటీలో జీవించాలో, ఏ రీతిగా మసులుకోవాలో, నువ్వు దేవునికి ప్రీతిపాత్రుడుగా ఎలాగూ మారాలో ఆ క్రమాన్ని కొన్ని మాటల ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు క్షమిస్తే మీరును క్షమించబడతాం. చెప్పండి, క్షమిస్తే మీరును క్షమించబడుదురు. అసలు ఈ క్షమాగుణానికి మూల పురుషుడు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభుని వారు. పాత నిబంధన ధర్మశాస్త్రము యావత్తు పంటికి పన్ను, కంటికి కన్ను. కానీ నూతన నిబంధన క్రీస్తు యొక్క శిలువ త్యాగం మీద నిలబడింది గనుక ఆయనను శిలువకు అప్పగిస్తున్నప్పుడు బహు దారుణంగా ఆయనను చిత్రవధ చేశారు. రోమ సైనికులు ఆయనను చాలా ఇబ్బందులు పాలు చేశారు. కొరడాలతో కొట్టారు, ముండ్ల కిరీటము పెట్టారు, ఆయన శరీరాన్ని నలగగొట్టారు, రక్తాన్ని కళ్ళజూశారు, ఆయన మోము మీద ఉమ్ము వేశారు. అలా భయంకరముగా ఒకరి తర్వాత ఒకరు చిత్రవధ చేస్తూ ఉంటే వారిని చూసిన ప్రభు అంటున్నాడు, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు, వీరిని క్షమించండి అంటే ఆ సైనికులకి ఎలా ఉంటది? వీడిని మేము శిక్షిస్తుంటే మమ్మల్ని క్షమించమని అడుగుతాడేటి? వీడిని కాపాడమని అడగాలి కానీ క్షమించమని అడుగుతున్నాడు. అంటే ఆ క్షమించమన్న పదం ఆ రోజు ఆ సైనికులకు అర్థం కాలేదు. ఎందుకంటే క్షమించడము అనే పదాన్ని పరిచయం చేసిందే మానవ కోటికి యేసుక్రీస్తు ప్రభుడు వారు. చూడండి, మనకు నచ్చని పదం ఏమిటి అమ్మా? మనకు నచ్చని పదం ఏంటి? క్షమించడం అంటే మనకు నచ్చదు అమ్మా. ఒకరిని క్షమించాలి అంటే ఆ మాట మనకు నచ్చదు. మనం ఏమంటాం? అసలు మా డైరీలో, మా డిక్షనరీలో క్షమించడం అనే పదానికి అర్థమే లేదట. అంటే క్షమించడము అంటే మనకి ఇష్టము లేదు. ఎందుకంటే మనకు కీడు చేసిన వాడికి మరలా ఏం జరగాలి? కీడే జరగాలి. మనకు కీడు చేసిన వారికి మనము కీడు జరగాలని కోరుకుంటున్నాం. మనం ఇంకా ఎక్కడున్నాము అంటే పంటికి పన్ను, కంటికి కన్ను సిద్ధాంతంలో ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభుడు వారు క్షమించండి. ఎవరిని క్షమించమన్నాడు?
మీ శత్రువులను క్షమించాలి. ఎవరిని క్షమించాలమ్మా? ఎవరిని క్షమించాలమ్మా? శత్రువులను క్షమించాలి. ఏమంటే క్షమించమంటే ఎవరినైనా క్షమించమని అడుగుతాం, కానీ అసలు మన శత్రువును క్షమించమని అడగాలి అంటే అది మన వల్ల కాని పని. చూడండి, ఒకవేళ నిజంగా ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత ఒకవేళ నీలో చలనం అంటూ వచ్చి, నిజమే దేవుడు నాతో మాట్లాడాడు, మీరు క్షమిస్తేనే క్షమింపబడతారని ఆయన సెలవిస్తున్నాడు కదా, మీరు క్షమిస్తేనే క్షమింపబడతామని సెలవిస్తున్నాడు కదా, అయితే ఈరోజు నా శత్రువు దగ్గరికి వెళ్ళి, అరే సోదరా, మన మధ్య ఏవేవో సంఘటనలు జరిగినాయి, ఈరోజు నేను క్షమాపణ అడుగుతున్నాను అన్నావు అనుకో, వాడు ఏమంటాడు? సర్లే వెళ్ళు అంటాడు. వెళ్ళి బయటికి వెళ్ళి ఏం చెబుతాడు? చూసారా, ఆ రోజు నన్ను అన్యాయంగా మాట్లాడి ఈ రోజు ఏం చేశాడో తెలుసా? నా కాళ్ళ దగ్గరకు వచ్చాడు అంటాడు. నా కొడుకు తుబ్బుపోద్దుడికి కనబడ్డా ఓడి కల్లా నన్ను క్షమాపణ అడిగాడు అంటాడు. ఒకవేళ నిజంగా మనం దేవుని మాటలకు తగ్గెళ్ళామనుకోండి, నీకు రెస్పెక్ట్ కూడా ఇవ్వడాడు. నిజమే కదా? ఇస్తాడా? ఇవ్వడు. కానీ ఒకానొక సమయం అంటూ వస్తుంది, ఆ సమయమందు మేలు చేత కీడు చేసిన వానికి మేలు చేసే ఆ స్థితి మనకు వస్తేనండి, నిజముగా అది ఆశ్చర్యకరమైనటువంటి క్షమాపణ నిజముగా కలుగుతుంది. ఏంటది? కీడు చేసిన వానికి మేలు చేసి మేలు చేత కీడును జయించాలి. మేలు చేసి కీడును జయించాలి. వాడి దగ్గరికి నిజముగా నువ్వు వెళ్ళి అడిగితే వాడి దృష్టిలో నువ్వు చీప్గా కనబడతావు. నిజంగా నువ్వు ప్రభు మాటకు లొంగి వెళ్తే వాడు నిన్ను చాలా చీప్ చేసి మాట్లాడతాడు. కానీ ఎప్పుడు ఒక నెల నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, కొన్ని రోజులు నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ కొన్ని ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి, ఏమండి మీ మధ్య ఇలాంటి గొడవలు ఉండకూడదని మీడియేటర్గా నేను నిలబడి చేయి ఇచ్చుకోండి అన్నాం అనుకోండి, కీర్తన గారు, విజయ్ గారు ఇలా ఇచ్చుకుంటారు, కీర్తన గారు, కృపారాణి గారు చేయి ఇచ్చుకుంటారు. నేను నిన్ను క్షమించానంటే నేను నిన్ను క్షమించానంటారు. కానీ హృదయాంతరంగములో ఉన్నటువంటి ఆ కఠినమైన స్వభావం, ఆ ఇగో స్వభావం ఏమంటది? వెళ్ళి ఈ రోజు వరకే, ఇప్పుడు అందరి ముందు కనబడడం వరకే, నెక్స్ట్ నీ దారి నీదే, నా దారి నాది. కారణం ఏంటంటే, ఇప్పుడు మనం సమాధానపరుద్దామంటే ఆ సమాధానం పైన మాత్రమే కనబడుతుంది. అది హృదయములో నుండి పుట్టే సమాధానమైన స్థితి కాదది. మరి నిజముగా వారు ఒకరిని ఒకరు క్షమించగలిగే స్థితి రావాలి అంటే ఏదో ఒక రోజు ఇద్దరిలో ఎవరో ఒకరికి ఒక పరిస్థితి వస్తుంది. చూడండి, పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ పరిస్థితిని బట్టి వాడు కీడు చేశాడు గనుక వాడికి ఎలా జరిగిందని నువ్వు అనుకోక, కీడు చేశాడు గనుక వాడికి ఎలాగయ్యిందని నువ్వు అనుకోక, ఏం చెయ్యాలి అంటే కీడు చేసిన వానికి మేలు చేసే సమయం దేవుడు నీకు ఇచ్చాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? వాడికి ఒక సహకారాన్ని నువ్వు అందించే, ఒక సహాయాన్ని నువ్వు అందిస్తే అప్పుడు నిన్ను శత్రువుగా భావించిన వాడు ఏమనుకుంటాడో తెలుసా? ఇంతవరకు వీడంటే నాకు నచ్చదు, వీడంటే ఇష్టం లేదు, కానీ ఈరోజు నా పరిస్థితుల నడుమ, ఈ పరిస్థితుల మధ్య ఏం చేశాడు? నాకు తన సహాయాన్ని అందించాడు. చూడండి,
అంటే కీడుకు కీడు కాదు, కీడు చేసిన వానికి మేలు చేయాలి. అప్పుడు వాడే మారిపోతాడు. అప్పుడు చూడండి, ఇద్దరు ఎలా సమాధాన పడతారు? చెప్పండి. నేను ఇక్కడ నిలబెట్టి ఒకరిని, ఈ పక్కన ఒకరిని నిలబెట్టి మీరిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, ఈ రోజు నుంచి గొడవ పడమని చెప్పండి, ప్రమాణం చేయండి, నేను ఎప్పుడు ఆమెను దూషించండి అని చెప్పు, అన్ని బాగానే చెబుతారు. కానీ హృదయములో ఉన్నటువంటి ఆ కక్షభావం, ఆ పగ, ఆ ప్రతీకారం మనుషులలో నుంచి చావదు. మరి ఈ రోజు కీడు చేసిన వానికి మేలు చేయడం ద్వారా, కీడు చేసిన వానికి ఏం చేయాలి? మేలు చేయట ద్వారా మనం ఏం చేయగలుగుతాము అంటే, కీడు చేసిన వారికి మేలు చేసి, కీడు వలన నువ్వు జయించకూడదు వాడిని. కీడు చేసిన వాడికి కీడు చేసి వాడి మీద జయించకూడదు. కీడు చేసిన వాడికి మేలు చేత కీడును జయించావనుకో, వాడు నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తాడు. అప్పుడు మీ మధ్య మేమిక్కడ పెట్టినటువంటి డూప్లికేట్ నటన కాదు ఇది. ఇప్పుడు ఏమైపోయింది? ఇద్దరి మధ్య ఏమైంది? నిజమైన సమాధానం కలుగుతుంది. అందుకే క్షమిస్తే మీరు క్షమించబడతారు. మనం క్షమించడానికి ఇష్టపడితే దేవుడు మరొక చోట మనల్ని కూడా క్షమిస్తాడు. ఒకవేళ నువ్వు క్షమించడానికి ఇష్టపడకపోతే నీ పాపమును ఆయన క్షమించడు. మనకు తెలుసు కదా, ప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఒక వ్యక్తి ఒక ఆసామి దగ్గర 10,000 రుణాన్ని తీసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు వాటికి వడ్డీ అన్ని కలిపి 1,000 రూపాయలు అయిపోయింది, కానీ అతడు చెల్లించలేని స్థితిలో ఉన్నాడట. ఉంటే ఒకరోజు యజమానుడు వచ్చాడు, వీడి ఇంటిని జప్తు చేసేయండి అని ఇంట్లో సామాన్లన్నీ బయటకి ఇస్తుంటే, వాడి బిడ్డలను దగ్గర ఎట్టుకుని, అయ్యా నన్ను ఒక్కసారి అవకాశం ఇవ్వండి అయ్యా, నా పరిస్థితులు బాగోలేదయ్యా అని గోజాడుతుంటే, ఆ యజమానుడు అనుకున్నాడట, కాసేపు ఆలోచన చేసి, నిజమే, వీడిని గెంటేస్తే వీడు ఎక్కడ పడుకుంటాడు? ఇప్పుడు ఆ పిల్లలు చూస్తే చిన్నవారు ఎక్కడ పడుకుంటాడు? ఆ చెట్టు కింద పడుకోవాల్సి వస్తుందేమో అని జాలిపడి ఏం చేశాడో తెలుసా? ఒరే బాబు, ఇక ఏడవకు గాని, అసలు నువ్వు రుణమే కట్టక్కరలేని నీ జీవితానికి రుణమాఫీ చేసేస్తానన్నాడు. ఏమాఫీ? రుణం అంతా ఏమైపోయింది? మాఫీ అయిపోయిందట. నిజం చెప్పండి, రుణమాఫీ అంటే మనకు సంతోషం ఉందా లేదా? డాక్టరా రుణమాఫీ, అమ్మో ఎంత ఎప్పుడు ఆడతాయి. రుణమాఫీలు అంటే మనకి ఎంత ఇష్టం అంటే, ఎందుకంటే మన డబ్బు మనకు వచ్చి ఆల్రెడీ బ్యాంక్ నుంచి వాడేసాం, ఇది మరలా మనం అప్పు కట్టాలి, కట్టకుండా ఫ్రీగా అది కూడా తీర్చేస్తే రుణమాఫీ అంటే ఇష్టమే కదా? మనకి ఇష్టమే. కానీ అవతరుడి దగ్గర 10 రూపాయలు కూడా ఏం చేయకూడదు, వదలకూడదు. అందుకే చూడండి, 2 రూపాయలు కాసు అట్టుకెళ్ళి పొరపాటులో రూపాయి అనుకుంటాడు. ఏమంటే 2 రూపాయలు అండి, అది 2 రూపాయలు అండి అని 10 సార్లు చెప్తాం. ఎందుకని? ఆ రూపాయి అతని దగ్గర ఉండిపోకూడదని. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇతన్ని నేను క్షమించాను, ఇతడి దగ్గర ఎవరో తలక మాసినోడు ఉంటాడు కదా పాపం, వీడు 10,000 అప్పు చేస్తే వాడు 10 రూపాయలు అప్పు చేసాడట. ఈ 10 రూపాయలు అప్పు చేసినోడు కట్టట్లేదని ఏక పట్టుకుని ఆ ఇంటిలో నుంచి బయటికి గెంటి పడేసి, ఈ సందర్భాన్నంతా ఒక పక్కనున్న వ్యక్తి చూస్తా ఉన్నాడు. చూసి ఏం చేశాడంటే, ముందు ఇతను ఎవరి దగ్గర అయితే అప్పు రుణమాఫీ అయిందో అతడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు అతనికి ఎంత రుణమాఫీ చేశారు కదా, వాడి దగ్గర ఎవడో ఒక తలక మాసినోడు, ఎందుకు పనికిరానోడు 10 రూపాయలు అప్పు తీసుకున్నాడండి, కానీ వాడిని ఆ ఇంటిని స్వాధీనపరుచుకున్నాడు అన్నప్పుడు, నువ్వు క్షమింపబడ్డ నీవు
నువ్వు క్షమాపణ పొందుకున్నావు, క్షమించబడ్డావు, నీ రుణమాఫీ జరిగింది. కానీ క్షమాపణ పొందుకున్న నువ్వు మరొకటి ఏం చేయలేకపోయావు? క్షమించలేకపోయావు. నువ్వు క్షమించకపోవడం వలన, వాడిని రోడ్డు మీదకి తీసేయడం వలన నీకు ఇచ్చిన అర్హత నువ్వు కోల్పోయినందుకు ఏం జరిగిందో తెలుసా? మళ్ళా మొదటి యజమానుడు వచ్చాడు. వచ్చి వీడిని తీసుకెళ్ళి ఎక్కడేసేయండి అన్నాడు. ఎక్కడేసేయమన్నాడు? చెరసాలలో వేసేయమన్నాడు. చూడండి, మనము క్షమించబడ్డందుకు మరొకరిని మనం ఏం చేయాలి? క్షమించాలి. మనం మరొకరిని క్షమించాలి. క్షమించకపోతే ఏమవుతుంది అంటే, నువ్వు కూడా ఎక్కడో చోట నీకు కూడా క్షమాపణ దొరకదు. అప్పుడు నువ్వు కూడా విలవిలలాడిపోతావు. ఎందుకంటే వేదన పడుతున్నావు. ఆ రోజు నీకు రానే వచ్చింది. ఆ రోజు నువ్వు క్షమాపణ కోరుకుంటున్నావు, కానీ నిన్ను క్షమించేవాడు ఎవడో నీకు దొరకడు. నేను చేసింది తప్పని నీకు అర్థమైంది, క్షమాపణ అడుగుతుంటే లేదు లేదు నువ్వు చేసిన తప్పుకు ఇది చెల్లించవలసింది అని అవతల వాడు నీ మీద రాసేస్తున్నాడు. ఆ రోజు క్షమాపణ నీకు దొరకదు. అందుకే క్షమించడము అంటే కీడుకు కీడు చేసి జయించడం కాదు. కీడు చేసిన వానికి ఏం చేయాలి? మేలు చేయాలి. ఏమండి, ఒక సందర్భాన్ని జాగ్రత్తగా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం 21వ అధ్యాయము చూద్దాం. 20వ వచనం నుంచి. అందు నిమిత్తమై 20వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు వద్దకు రాగా, దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించాడు. ఇంతకీ అబ్నేరు ఎవరు? దావీదు మన అందరికీ తెలుసు. అబ్నేరు ఎవరు అంటే, సౌలు యొక్క సైన్యాధ్యక్షుడే అబ్నేరు. ఎవరమ్మా? సౌలు గారి యొక్క సైన్యాధ్యక్షుడు. ఒక మాటలో చెప్పాలి అంటే, సౌలు దావీదును తరుముతున్నప్పుడు దావీదు మీద మొదటి కత్తి వేసేది ఎవరో తెలుసా? అబ్నేరే. ఎవరు? ఎందుకు? సౌలుకి సైన్యాధ్యక్షుడైన మొట్టమొదటి కత్తి వేసేది ఎవరు అంటే, దావీదును చంపేది ఎవరు అంటే అబ్నేరే. కానీ సౌలు చనిపోయిన తర్వాత కొంతకాలానికి దావీదు కౌరు పంపాడు. ఒక 20 మందిని పెట్టుకుని వచ్చాడు. వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? నన్ను చంపడానికి వచ్చావు కదా అని నిన్ను చంపేస్తానని అనలేదు. ఏం చేయించాడట? విందు చేయించాడు. చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. తిరిగి పంపిస్తా ఉన్నాడు. చూద్దాం కిందకి, చదవండి. అంతటా అబ్నేరు నేను పోయి ఇజ్రాయేలు వారందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షమున సమకూర్చి, వారు నీతో నిబంధన చేయనట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతట మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి, దావీదు వద్ద సెలవు పుచ్చుకొని సమాధానంగా వెళ్ళిపోయాడు. దావీదును చంపే అబ్నేరు ఇద్దరు కలుసుకున్నారు. చక్కటి విందు చేశారు, ప్రేమ విందు. తర్వాత సమాధానంగా వెళ్ళాడా? దావీదు కోపగించుకుని బయటికి గెంటేశాడా? సమాధానంగానే వెళ్ళాడు. సమాధానంగానే వెళితే కానీ కింద ఏం జరుగుతుందో చూడండి. ఏం జరుగుతుంది?
22. పిమ్మట దావీదు సేవకులను యావాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదు నొద్ద లేకపోయిను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానంగా వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారు? అబ్నేరు వెళ్ళిపోయాడు సమాధానంగా. అబ్నేరు ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పటికి అబ్నేరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు అంటే యోవాబు వచ్చాడు. ఎవరు వచ్చారమ్మా? యోవాబు వచ్చాడు. ఈ యోవాబు ఎవరు? దావీదు యొక్క సైన్యాధ్యక్షుడు. మరలా జాగ్రత్తగా వినాలి, లేకపోతే మీకు అర్థం కాదు. ఈ సందర్భాలు జాగ్రత్తగా వినాలి. అమ్మా విన్నారా? యోవాబు ఏమో దావీదు సైన్యాధ్యక్షుడు, అబ్నేరేమో సౌలు సైన్యాధ్యక్షుడు. సౌలు ఆల్రెడీ అప్పటికి చచ్చిపోయాడు. ఈ అబ్నేర్ ఏం చేశాడంటే దావీదును ఒకప్పుడు చంపడానికి పరిగెత్తినటువంటి ఆ కాలు అతనితో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వచ్చాడు. దావీదు ఏం చేశాడు? వచ్చిన వాడిని విందు చేసి ప్రేమించి చక్కగా పంపించాడు. ఇంతవరకు బాగానే ఉంది కదా? బాగానే ఉంది. ఈలోగా యోవాబు వచ్చాడు. యోవాబు వచ్చినప్పటికీ అందరూ ఏమన్నారంటే ఇదిగో సౌలు యొక్క సేనాధిపతి అయినటువంటి అబ్నేరు ఇప్పుడే వచ్చి వెళ్ళాడు అని చెప్పారు. ఎందుకు అంటే ఈ యోవాబుకి అబ్నేరుకి సంబంధం ఏమిటి అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక క్లాసెస్ ఉంది, ఒక గొడవ ఉంది. ఆ గొడవ ఏంటంటే ఇంతకని ఒకరోజు యుద్ధానికి వెళ్తున్నారు. చూద్దాం. అదే 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. 18. సెరియా ముగ్గురు కుమారులకు యోవాబును అబీషై ఆసాహేలును అచ్చట నుండేరి. యోవాబు, అబీషై, ఆసాహేలు ముగ్గురు అన్నదమ్ములు అనమాట. ఎవరు? ముగ్గురు అన్నదమ్ములు. సెరియా కుమారులు. వీరు ముగ్గురు కూడా ఎవరు కుమారులు? సెరియా కుమారులు. అయితే ఆసాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలిగిన వాడు. ఆసాహేలు ఎలాంటి వాడంటామా? అడవి లేడి ఎలాగైతే పరిగెడతాదో అంత వేగంగా సులువుగా పరిగెత్తేటువంటి వాడు ఈ ఆసాహేలు. ఇప్పుడు ఈ అబ్నేరును తరుముతున్నాడు. ఎవరో ఈ ఆసాహేలు అనేవాడు. చూద్దాం ఇంకా కిందకి 20వ వచనం. అబ్నేరు 19వ వచనం. అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండగా. ఈ ఆసాహేలు ఎవరిని తరుముతున్నాడట? ఎవరిని తరుముతున్నాడు? అబ్నేరు. అబ్నేరు ఎవరు? సౌలు సైన్యాధ్యక్షుడు తరుముతున్నాడు. ఈ యోవాబు, అబీషై, ఆసాహేలు ఎవరంటే దావీదు సైన్యములో వారిని తరుముతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే ఒకసారి చూద్దాం, ఎంత బాగుంటుందో చూద్దాం. అప్పుడు ఆసాహేలుతో ఏమంటున్నాడో చూద్దాం. 21. నువ్వు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తుల్లో ఒకరిని కలుసుకొని మన ఆయుధమును పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పినను. ఆసాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరుగుక అతన్ని తరుముగా అబ్నేరు, నన్ను తరుముట మాని తొలగిపోమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడు యోవాబు ముందు నేను ఎట్లు తలెత్తుకొనగలనని అనెను. అంతటా నేను తొలగననగా అబ్నేరు ఈటి మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటి అతని వెనుకకు వచ్చిన గనుక అతడు అచ్చటని పడి చచ్చిపోయాడు. ఆసాహేలు ఎలా తెచ్చుకున్నాడు? ప్రాణం మీదకి ఎలా తెచ్చుకున్నాడు? ఒరే నన్ను ఎందుకురా తవ్వురుతో,
నేను సాచి కొట్టానంటే నువ్వు చచ్చినంత పని అవుతుంది, నన్ను వదిలే అని చెప్పాడు. అబ్బాబ్బే నువ్వు కుడి తట్టుకైనా తిరుగు, ఎడమ తట్టుకైనా తిరుగు, నన్ను వదిలే, ఎవడో కూడా ఆయుధాలు పట్టుకుని పో, నా జోలికి రావద్దని ముందు అబ్నేరు చాలా గౌరవంగా ఆసాహేలుగా చెప్పాడు. ఇంతకీ ఆ జట్లో ఉన్న యోవాబు అంటే అబ్నేరుకు గౌరవమే, ప్రేమే. నీ నీ అన్నయ్య అయిన యోవాబు ముందు నేను ఎలా తలెత్తుకుంటానో, నిన్ను చంపితే నువ్వు వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో అని పరిగెడుతూనే ఉన్నాడు, చెబుతానే ఉన్నాడు. కానీ ఆసాహేలు ఏమనుకున్నాడంటే, కాదు కాదు, నేను నిన్నే తరుగుతాను వచ్చి, ఆఖరికి మా కత్తి యొక్క మడమ తీసుకుని పొడితే ఆ వేగానికి ఏమైపోడంటే ఆసాహేలు చచ్చిపోయాడు. ఇది యోవాబుకి అబ్నేరుకి మధ్య వచ్చిన గొడవ ఏంటంటే, తన తమ్ముడైన ఆసాహేలును చంపేసినందుకు యోవాబు పగపట్టి ఉన్నాడు. ఇప్పుడు దావీదుకి అబ్నేరుకి స్నేహహస్తం దొరికింది, చాలా సన్నిహితంగా మెలుగుతున్నారు వీళ్ళిద్దరూ. వచ్చారు, చక్కటి ప్రేమ విందిచ్చాడు, సమాధానంగా అబ్నేరుని ఏమి చేయకుండా దావీదు పంపేశాడు. ఈ వర్తమానం విన్నటువంటి యోవాబు ఏం చేశాడో తెలుసా? చూద్దాం. ఇప్పుడు 3వ అధ్యాయంకి వెళ్దాం. 3వ అధ్యాయము 24 నుంచి చదువుదాం. యోవాబు రాజు వద్దకు వచ్చి, చిత్తగించుము, నువ్వు ఏమి చేసిదివి? అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతన్ని సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడు అబ్నేరు నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నువ్వు చేయు సమస్తమును తెలుసుకున్నట్టుకై అతడు వచ్చినని చెప్పి దావీదు వద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపాడు. ఇంతకీ దావీదుకి ఏదో అన్యాయం జరిగిందని కాదు. ఇక్కడ యోవాబు యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, దావీదంతటి వాడు రాజు క్షమించాడు. ఎవరిని? అబ్నేరుని ఎవరు క్షమించారు? రాజు క్షమించాడు, సమాధానంగా వచ్చాడు, ప్రేమ విందు చేశాడు, అబ్నేరును పంపించాడు. ఈ వార్త విన్నటువంటి యోవాబుకి మనసులో ఎక్కడో, సరే ఎన్నో రోజులు అయిపోయి వదిలే, కొన్ని రోజులు అయిపోయాక మన పగ ప్రతీకారం ఏమైపోద్ది? చల్లారిపోవాలి. వాటిని బొగ్గేసి పిడకేసి అన్నిటినీ అగ్గి రాసేసి దాన్ని అలా మండించకూడదు. ఇప్పుడు యోవాబు ఏం చేస్తున్నాడు అంటే, ఎలాగైనా సరే అబ్నేరును నేను చంపాలి అనుకున్నాడు. అబ్నేరును ఏం చేయాలనుకున్నాడు? ఇప్పుడు వెళ్ళిపోతున్న వారికి కబురు పంపాడట. అబ్నేరుని ఏం చెప్తారంటే, దావీదు గారు మరలా మిమ్మల్ని రమ్మన్నారని పిలిపించారు. చూద్దాం తర్వాత వచ్చింది. వారు పోయి సిరాయాను బావి దగ్గర నుండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదుకు తెలియకయుండెను. పాపం దావీదుకి ఏ అన్యాయం తెలియదండి. నిజానికి దావీదు పిలవలేదు, కానీ దావీదు పిలుస్తున్నాడని యోవాబు పిలిపించాడు. దావీదు పిలిచాడేమో అని అబ్నేరు వచ్చాడు. వచ్చిన తర్వాత అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవని యోవాబు అతన్ని పిలిచి, తన సహోదరుడుగా ఆసాహేలు ప్రాణము తీసినందుకు అతని కడుపులో పొడవగా అతడు చచ్చెను. చూడండి, సమాధాన కాలములో, గొడవలు లేని కాలములో, యుద్ధము లేని కాలములో దావీదంతటి వాడే క్షమిస్తే ఈ అబ్నేరు ఏం చేశాడో తెలుసా? యోవాబు ఏం చేశాడో తెలుసా? తన తమ్ముడిని చంపేశాడని కక్షగట్టి ఏం చేశాడో తెలుసా? అబ్నేరు నువ్వు ఏమెరగనని పిలిచి, నీతో మాట్లాడే పని ఉంది రాని కత్తి తీసి పొడిచేసాడని. ఎంత మోసం చెప్పండి, ఎంత మోసం! కీడుకు కీడు చేసి జయించాలనుకున్నాడు యోవాబు, కీడుకు కీడు చేద్దామనుకున్నాడు. పాపం నిజంగా అబ్నేరు మనసు అది కాదండి. తన తమ్ముడు చచ్చిపోకముందు ఏం చెప్పాడు అబ్నేరుకి? ఆసాహేలుకి ఏం చెప్పాడు? ఒరే నా వెనకాల ఎందుకురా పడతావు,
ఆ కుడికెళ్ళు లేదా ఎడమకెళ్ళు, ఎవడో ఒకటి ఆయుధాలు మోసేవాడిని గుర్రాన్ని కొట్టా ఎటు పో, నా వెనక రాకు, నేను సాచి కొట్టానంటే నీ అన్న దగ్గర నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, నువ్వు తప్పుకో అని హెచ్చరిస్తే, లేదు నిన్నే కొడతాను, నిన్ను కొడితేనే నాకు పేరు వస్తుందని వెనకాల పరిగెట్టాడు. ప్రాణం పోగొట్టుకున్నాడు ఆశ. ఇదేం చేస్తున్నాడు ఇప్పుడు యోవాబు? ఏం చేస్తున్నాడు? జరిగిపోయిన సందర్భాన్ని పగ రూపంలో ఆ కీడుకు ప్రతి కీడు చేసి ఆ కీడును జయించాలని కోరుకుంటున్నాడు యోవాబు. కీడుకు కీడు చేద్దాం అనుకుంటున్నాడు. కానీ దావీదేమనుకున్నాడు? కీడు చేసిన వానికి మేలు చేసేయాలి. క్షమించడం అంటే నువ్వు వెళ్ళి క్షమాపణ చెబితే నేను పట్టించుకోడాడు. సరైన సమయం వస్తుంది. ఆ సరైన సమయం వచ్చినప్పుడు నీ స్పందన ఎలా ఉండాలి అంటే, నువ్వు చేసేటువంటి ఆ కీడు చేసిన వాడికి మేలు చేస్తే నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా క్షమించినట్టు అవుతుంది. నేను చెప్పింది రైటా కాదా? ఉత్తప్పుడు వెళ్ళి క్షమాపణ చెప్పారనుకోండి, ఊర్లో అందరికి కనబడ్డవాడు కల్లా చెప్తాడు, ఎవరు అడగక్కర్లేదు. రే మొన్న నన్ను తిట్టాడు కదా, సిగ్గు లేకుండా నాకు గుమ్మం పెట్టి ఒక్కొచ్చి ఏమన్నాడు తెలుసా? స్వాయి చెప్పాడు రా. మళ్ళీ అక్కడికి వెళ్తాడు కొట్టుకడా, ఆడ 10 మంది కూర్చుంటే ఆడు ఏం చేశాడో తెలుసా? నా ఇంటి గుమ్మం పెట్టెక్కి నా కాళ్ళు, ఇంతకేమో అడిగాడు, క్షమాపణ అడిగాడు, నా కాళ్ళు అట్టుకున్నాడు. అప్పుడు మారిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది. ఏం చెప్తున్నాడు? క్షమాపణ అడిగితే కాళ్ళు అట్టుకున్నాడని చెప్తున్నాడు. కనబడ్డావాడికల్లా చెప్పుకుంటాడు. నేను అంటాను, నువ్వు క్షమాపణ టైంలో చెప్పినా ఎవరో వినరండి. నేనే మధ్యవర్తిగుండి, ఏమండి మీరిద్దరూ సమాధాన పడండి అన్నారు అనుకోండి, నా కోసం ఏం చేస్తారు పాపం? పాస్టర్ గారు అంటే గౌరవం కదా, పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టకూడదని, సరే అండి పాస్టర్ గారు మీ మాట మీద కాబట్టండి, మళ్ళీ ఏమంటారు? అయ్యగారు మీ మాటను బట్టండి ఇతనితో సఖ్యత పడతారని అంటుంటే సేకేండి వెనకాల కూడా ఏముంటది మనసులో? నాకు రాకపోతుందా సమయం, నా టైం రాకపోతుందా, అప్పుడు చూసుకుందాం అని అనుకుంటున్నారు. అందుకే క్షమించడానికి ఒక సమయం అంటూ వస్తుంది. ఆ కీడులో ఉన్న వాడికి అప్పుడు మేలు చేయాలి. నీకు కీడు చేసిన వాడికి మేలు చేస్తేనే క్షమించడం. మన అందరికి ఏమి నేర్పారంటే, క్షమించడము అంటే, క్షమించండి అంటే సారీ ఏమనుకోకండి బ్రదర్, సారీ బ్రదర్, సారీ సిస్టర్, ఇది కాదు. కీడు చేసిన వానికి మేలు చేయడమే క్షమాపణ. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నీ మనసులో ఇక కఠిన స్వభావం అనేది గూడు కట్టుకోదు. ఇప్పుడు ఈ స్వభావం ఎవరిలో లేదు. కీడుకు కీడు చేద్దామన్న ఆలోచనేమో, కీడు చేసిన వాడికి కీడు చేసి జయించాలనుకున్నాడు యోవాబు. కీడు చేసిన వాడికి మేలు చేద్దామనుకున్నాడు దావీదు. ఇప్పుడు అర్థమైందా లేదా? అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పారు. నిజంగా అర్థమైందమ్మా? ఏటో ఈ పేర్లు యోవాబు అన్నారు, అబ్నేర్ అన్నాడు, ఆసహేలు అన్నారు. మా కీర్తన గారికి ఏమన్నా అర్థమైందమ్మా? ఏం అర్థం అవ్వలేదు. ఏమన్నా కృపరాని ఏమన్నా అర్థమైందమ్మా? అర్థం అవ్వట్లేదు. ఏదో అలాగే బుర్ర పెడుతున్నారు కానీ ఈ పేర్లు ఏమంటే ఈ సిచ్యువేషన్లు అర్థం అవ్వట్లేదు. ఎంతమందికి అర్థమైందమ్మా? అబ్నేరునేమో అబ్నేరు కీడు చేసిన వాడికి కీడు చేయాలని దావీదు అనుకోలేదు. పిలిచి ప్రేమ విందిచ్చి క్షమించి పంపించేశాడు. కీడు చేసిన వాడికి మేలు చేశాడు. కీడు చేత మేలు చేత కీడును జయించాడు దావీదు. కానీ యోవాబు ఏం చేస్తున్నాడు? కీడు చేసిన వాడికి కీడే చేయాలి అనుకున్నాడు. అనుకుని ఒక క్షమాపణ కలిగి సఖ్యత పడిన వాడిని దారుణంగా నీతో మాట్లాడే పని ఉందని పిలిచాడట. పిలిచి పొడిసేసాడండి. నిజంగా ఇప్పుడు అబ్నేరు కొన ఊపురుతున్నప్పుడు ఎవరు అనుకుంటాడు చెప్పండి? నిజంగా కృపానంద గారికి బాగా అర్థమవుతున్నాయి. ప్రసాద్ అర్థమవుతున్నాయి నీకు? రమేష్ ఏమనుకుంటాడు? నిజంగా నన్ను ప్రేమించి భోజనం పెట్టినట్టు పెట్టి
నన్ను యోవాబు చేత చంపించేశాడని చచ్చిపోతున్నప్పుడు ఆ చివరి క్షణాల ముందు అబ్నేరు యొక్క వేదన ఏంటో తెలుసా? దావీదు నన్ను చంపించాడు అని అనుకుంటున్నాడు పాపం. కానీ దావీదుకి అసలు ఏ పాపమో తెలియదు. ఎందుకంటే వచ్చాడు, మాట్లాడాడు, సమాధానంగా భోజనం పెట్టి పంపించేశాడు. యోవాబు వాడిన ఈ నాటకములో పుట్టు పుణ్యాన్న ఒక వ్యక్తి రక్తాన్ని ఒలికించాడండి. ఏమండి, మనం క్షమించవలసిన సమయంలో క్షమించలేదనుకోండి, నేను చెబుతున్నాను, క్షమించవలసిన సమయం వచ్చినప్పుడు క్షమించాలి. ఆ క్షమించవలసిన సమయం ఆసన్నమైన నీలో ఆ పగ ప్రతీకారం రగిలితే తిరిగి తిరిగి అది ఎవరి మీదకి వస్తుంది? ఇప్పుడు యోవాబు ఏం చేశాడో తెలుసా? సమాధాన కాలమందు రక్తాన్ని చిందించాడు. యోవాబు అబ్నేరు సఖ్యత పడిపోయాడు దావీదుతో. ఒకప్పుడు దావీదును చంపాలని తిరిగాడు అబ్నేరు. అలాంటి వాడినే చేరదీసి భోజనం పెట్టి పంపించాడండి. ఎంత మంచాడండి దావీదు! భోజనం పెట్టి పంపిస్తే ఈ యోవాబు ఏం చేశాడో తెలుసా? తన తమ్ముడిని చంపేశాడు యుద్ధంలో. అప్పుడు కూడా నిజంగా అబ్నేరు చంపాలని ఏమాత్రం అనుకోలేదు. అప్పటికి చెబుతున్నాడు, ఆ పరుగులని చెబుతున్నాడు, ఆసహేలు నాతో ఆటలొద్దు, నువ్వు వెళితే కుడికి వెళ్ళిపో లేదా ఎడమకి వెళ్ళిపో, నేను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని చెప్పాడు. కాదు నిన్ను కొడితేనే నాకు పేరు వస్తుంది అని వెనకాల ఇడుకోత అంతా. ఆసాహేలుకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటి? వీడు ఎవడు లీడ్లో పరిగెట్టేస్తాడు. మనకి వాడు ఉంటాడు ఎవడు ఉంటాడు, హుసేన్ బోల్ట్. ఆఫ్రికా ఆడు పరిగెడతాడండి. నిజంగా చురుతు వేగం కన్నా వేగంగా పరిగెడతాడు. ప్రపంచ అథ్లెటిక్స్ వాడు. చాలా గేమ్స్ రన్నింగ్ రేసులు కొట్టేవాడు వాడు, హుసేన్ బోల్ట్ అనేవాడు. ఏమండి, అలాంటి టాలెంట్ ఉంది కదా, ఈ టాలెంట్ ఉపయోగించుకుని ఆఖరికి చేతిలో ఉన్న కత్తి, నిజంగా కత్తితో పోలేదు ఎంతకని విడ్డూరం ఏంటంటే ఆ మడం ఉంటుంది కదా పట్టుకునే గుది, ఆ గుదితో అన్నాడంతే. నిజానికి ఆ స్పీడ్లో వీడు అసలే ఎవరో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది ఆసాహేలు. ఆ స్పీడ్లో ఏకంగా గుద్దితే కడుపులో చిరిగిపోయిందండి. ఇప్పుడు సమాధాన కాలములో రక్తాన్ని ఎవరు చిందించారు? యోవాబు చిందించాడు. మరి ఊరుకుంటాడా? క్షమించవలసిన సమయం వచ్చి రాజంతటి వాడే క్షమిస్తే, ఇదిగో నువ్వు క్షమించవలసి ఉండగా అన్యాయంగా ఒకరిని పొట్టన పెట్టుకున్నావు కదా. దావీదు ఏది మర్చిపోడండో, దావీదు గారు ఏది మర్చిపోడు. చూడండి రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. మన నుంచి ఇక్కడే తిరుగుతున్నాం కదా, చూడండి. మళ్ళా ఈరోజు ఇంకో మాట నేర్చుకుందాం. అక్కడే 2వ అధ్యాయంలో మన నుంచి ఇక్కడే ఉన్నాం. 2 వచనాల మీద ప్రసంగాలు అయిపోయి ఈరోజు ఇంకోటి చూద్దాం. 2వ అధ్యాయము 5వ వచనం. అయితే సెరియా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇజ్రాయేలు సేనాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరు, యెతెరు కుమారుడైన అమసాయును, వారిద్దరికి అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమైనట్టుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్ట మీదను తన పాదరక్షముల మీదను పడవేసును. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతడు నెరసిన తల వెంట్రుకలు సమాధికి నెమ్మదిగా దిగనీయకు. చూసాను, క్షమించవలసిన సమయం వచ్చినప్పుడు యోవాబు ఏం చేయలేదు? క్షమించలేదు అబ్నేరును. అన్యాయంగా దావీదు పిలుస్తున్నాడని వంకెట్టు పిలుచుకొచ్చి మాట్లాడదామని రామని పిలిచి పొడిచి చంపేశాడు. ఇప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? చచ్చిపోయేటప్పుడు సొలొమోనుతో చెప్తున్నాడు, ఆ రోజు సెరియా కుమారుడైన యోవాబు ఏం చేశాడో తెలుసా?
యుద్ధ సమయమైనట్టుగా సమాధాన కాలంగా స్నేహాస్తం ఇచ్చుకుని ప్రేమ భోజనం చేసి వెళ్ళిన వాడిని అన్యాయంగా వెనక్కి రప్పించి వాడిని మన అంతఃపురములోనే చంపేశాడు. చూసావా? వాడు నెరసిన తల వెంట్రుకలతో ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఏంటి అర్థం? మంచి చావాడికి రాకూడదు. నెరసిన వెంట్రుకలతో సమాధికి వెళ్ళడం అంటే నిండు వృద్ధాప్యముతో సమాధికి వెళ్ళడం. ఆండి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విడిచిపెట్టకన్నా. నువ్వు క్షమించవలసిన సమయం వచ్చినప్పుడు క్షమించలేదు. ఇప్పుడు నీ టైం స్టార్ట్ అయింది. సొలొమోనుకి అక్కడ ఆజ్ఞ పాస్ అయిపోయింది. వీడు నెరసిన వెంట్రుకలతో సమాధికి క్షేమంగా వెళ్ళకూడదు. వీడు చావు చాలా కఠినంగా ఉండాలి అని చెప్పాడు. అందుకే నేను అంటున్నాను, కీడు చేసిన వానికి కీడు చేసి జయించడం కాదు, కీడు చేసిన వానికి మేలు చేసి కీడును జయించాలి. కీడును జయించాలి. అట్టి స్థితి ఎవరికి దొరికింది అంటే దావీదుకు దొరికింది. యోవాబు ఏం చేశాడు అంటే సమాధాన కాలంలో ఉన్నప్పుడు రక్తాన్ని చిందించాడు, కీడుకు కీడు చేశాడు. క్షమించే కాలంలో, క్షమించవలసిన కాలంలో ఉగ్రత చూపించాడు. అబ్నేరును అన్యాయంగా చంపేశాడు. ఇప్పుడు ఇతడేమవుతాడో తెలుసా? చూద్దాం. అదే అధ్యాయము, 2వ అధ్యాయము, 22వ వచనం. నేరు కుమారుడును ఇజ్రాయేల్ వారి 32వ వచనం, క్షమించండి, 32వ వచనం. నేరు కుమారుడునగు ఇజ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరును, ఎబేరు కుమారుడైన యోధావారి సేనాధిపతి అయిన అమాసాయిను అను తనకంటే నీతిపరులను యోగులను నాకు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగుకుండా కత్తి చేత వారిని చంపివేసిన గనుక అతడు ధార పోసిన రక్తము యెహోవా అతని తల మీదకు రప్పించును. మరియు వీరు ప్రాణదోషమును యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదును అతని సంతతి వారికి అది అతని కుటుంబకులకు అతని సింహాసనమునకు సమాధానము యెహోవా వలన ఎన్నటన్నిటికీ కలిగి ఉండును. చంపేశారు. అంతకు పై వచనాల్లోనే చంపేశాడు. యోవాబును ఏం చేశాడు? చంపించేశాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? యోవాబు కీడు చేసిన వాడికి కీడు చేద్దాం అనుకున్నాడు. దావీదు కీడు చేసిన వాడికి ఏం చేద్దాం అనుకున్నాడు? మేలు చేద్దే. ఇద్దరు ఏమైపోయారు? సమాధాన పడ్డారు, సఖ్యత పడ్డారు. ఇంకా గొప్పగా చెప్పాలంటే చాలా రాజుగారు విందు చేయించి పెట్టాడు అబ్నేరుకి. చెప్పండి, ఇప్పుడు క్షమించడం అంటే ఎదురుంగెళ్ళి సారీ, మళ్ళీ ఆ సారీ కూడా అలా చెప్తాం. సారీ మొహం పక్కెట్టి సారీ చెప్తుండే. ఎందుకంటే ఆ ఇగో అడ్డు వస్తుంది. సారీ బ్రదర్, ఇంకెప్పుడు నిజం అంటాడా? అండవు. సారీ మొహమేమో పక్కెట్టుకుంటాడు, సారీ అని చెప్తాడు. ఇలా మనం క్షమాపణ చెబితే, క్షమిస్తే అది నిజానికి క్షమాపణే కాదు. క్షమాపణ అంటే ఎప్పుడో తెలుసా? నీకు కీడు చేసిన వాడికి ఒక రోజు వస్తుంది చూడు, ఆ రోజు దేవుడు నీ చేతిలో పెడతాడు. రే నీ కీడు చేశాడు కదా, వాడి రోజు నేను బలహీనమైన దశలో మంచం ఎక్కించి కూర్చోబెట్టాను వాడిని, నువ్వు వెళ్ళు, తగినంతది ఇచ్చి అతన్ని సత్కరించి ప్రేమించి రా. అప్పుడు వాడిని వెళ్తావు చూడు. బెడ్ మీద పడుకుని ఉన్నాడు, భయంకరమైన పరిస్థితిలో బెడ్ మీద ఉన్నవాడి దగ్గరికి నువ్వు వెళ్ళి నీ చేతిలో ఉన్నది వాడు చేతిలో పెడుతున్నప్పుడు వాడు ఏమనుకుంటాడు తెలుసా? అప్పుడు క్షమాపణ చెప్పమన్నాం అనుకోండి, అప్పుడు చెప్పలేదు చూడండి. ఇప్పుడు ఈ స్థితిలో నేను బెడ్ మీద ఉండగా నీకు అంత అవసరం లేదు, ఎందుకంటే మన ఇద్దరము శత్రువులు. శత్రువునైన నా యొద్దకు వచ్చిందే కాక నీ గుప్పులు విప్పేవు చూసావా, అప్పుడు ఆ శత్రువు కరిగిపోతాడండి గుండు. అప్పటి వరకు మనసులో ఏం పెట్టుకున్నాడు?
ఈడు నా శత్రువు, ఈడు నా శత్రువు, ఈడు నా శత్రువు అనుకున్నాడు కదా. అనుకున్నవాడు ఏమైపోయాడో తెలుసండి, ఈరోజు కన్నీరు రాలుస్తున్నాడు. ఒకరోజు నీకు హాని చేశాను, ఒకరోజు నీకు కీడు చేశాను, కానీ నేను ఒక భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించుటకు వచ్చావా? ఇప్పుడు వీళ్ళిద్దరూ బెడ్ మీద నుంచి ఇంటికి రాగానే ఏమైపోతారు? మళ్ళా చెప్పండి, నిజమైన దోస్తులు అయిపోతారు. ఎందుకు? అదే గొడవైనండి, ఎవరే నువ్వు క్షమాపణ చెప్పరా అన్నాం అనుకోండి, పాస్టర్ గారి ఎదురుగా సారీ బ్రదర్ అంటాడు, మాకు ఒక పక్కే. అది నిజమైన స్వారీ కాదు, అది హృదయంలోంచి వచ్చిన స్వారీ కాదు. నిజమైన క్షమాపణ ఎప్పుడంటే కీడు చేసిన వానికి కూడా మేలు చేద్దాం. దావీదు అదే చేశాడు. కానీ యోవాబు ఏం చేశాడో తెలుసా? కీడు చేసిన వాడికి కీడు ద్వారా జయించాలనుకున్నాడు. దావీదు కీడు చేసిన వాడికి మేలు చేయాలనుకున్నాడు. సౌలు తరుముతూ ఉంటే ఏం చేశాడు? సరిగ్గా ఆ ఈటే ఆ నీటి బొడ్డి అట్టుకుని వెళ్ళిపోయి కొండెక్కి మర్నాడు పిలుస్తున్నాడు, నాయనా సౌలా, నా తండ్రి అని కేకేస్తున్నాడు. రే, ఈ పొలికి ఎక్కడో దావీదు గారు ఇక్కడే ఉన్నాడు, చూడండి అన్నాడు. సైనికులు అన్నారా, అయ్యా దావీదు కొండ మీద ఉన్నాడయ్యా. రే, ఏసేండి రావండి, ఏసేండి అన్నాడు. ఇదిగో ఈ నీటి బుడ్డి ఎవరిదో చూడు, ఈ ఈటి ఎవరిదో చూడు అన్నప్పుడు ఆ ఈటి బుడ్డును నీటిను చూస్తా ఉన్నాడు. నీటి బుడ్డును ఆ ఈటును చూస్తూ ఉండగానే నాయే కదా, ఒరే ఎవడు రాముడు, ఇంతవరకు మన పక్కన ఉన్నవాడు ఎవడో తీసేశాడు అనుకున్నాను, దావీదు తీసేశాడా? ఒక్కసారిగా స్వరం మారిపోయింది. ఎవరి? నాయనా, నా కుమారుడా దావీదా, ఈ పలుకు నీదేనా? స్వరం మారిపోయింది. ఎందుకు? ఒకసారి ఊహించుకున్నాడు. ఏం ఊహించుకున్నాడు? నీటి బుడ్డ ఎట్టుకెళ్ళాడు కానీ పర్లేదు, కానీ షాప్ ఉందో చూసారు, ఈ ఈట ఎట్టుకెళ్తా నా పీకులో సరి పొడిసేస్తే ఎలాగుండు, ఈ పాటికి నేనేమైపోదును. మన పక్క నుంచి వెళుతూ బండిలా రాసుకుని వెళ్ళిపోతే ఇంటికి వచ్చి ప్రభువా ఎంత ప్రమాదం తప్పించేశారు, మనం అంతా వెళ్ళిపోతామండి. ఇప్పుడు సౌలు సిచ్యువేషన్ ఏంటో తెలుసా? అదే సిచ్యువేషన్. ఏంటది? వెంటనే స్వరం మారిపోయింది. దావీదా, నాయనా, నా కుమారుడా, ఈ పలుకు నీదేనా? ఎందుకు మారిపోయింది? ఊహించుకున్నాడు, ఒక్క క్షణము ఒక్క పోటుతో నన్ను చంపేయగలిగిన వాడు నేను చేసే అపకారానికి ఉపకారము చూపిదివా. నేను అంటున్నాను, క్షమించడం అంటే స్వారీ అని చెప్పడం కాదు. స్వారీ అవి చిన్న విషయాలకి మీ మధ్య ఎడతెరుపుని మాటలు లేని గొడవ ఉందనుకోండి, ఉండమండి, కంగారేవి లేదు. దేవుడు ఒక రోజు రప్పిస్తాడు. ఎవరో చెప్తాడు, ఒక రోజు రప్పిస్తాడు, కంగారు పడకండి. అని నన్ను మోసం చేశాడు, అని నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, అని నీ కీడు చేశాడని నువ్వేమనుకోకు, వదిలే. కొంతకాలం ఒకరోజు వాడు అవసాన దశకి వెళ్తాడు. ఏమనుకున్నావు కదా, కీడు చేసిన వాడికి కీడే చేయబడుతుంది కదా. అన్యాయం చేసిన, గత వారం పాఠం ఏంటి? అన్యాయం చేసిన వాడికి అన్యాయమే చేయబడుతుంది. ఆ అన్యాయం చేసి మంచం ఎక్కిన తర్వాత దేవుడు నువ్వు క్షమించి నీకు చేసిన కీడుకు మేలు చేసి, కీడు చేసిన వారికి మేలు చేసి కీడును జయించాను. ఇప్పుడు మనం అదే క్షమాపణ అంటే. నిజమైన క్షమాపణేది నోటి మాటలతో కాదండి. దేవుడు అన్నారు, నోటి మాటలతో నిజమైన క్షమాపణ కాదండి. నోటి మాటలతో నిజమైన క్షమాపణ కాదు. సమయాన్ని చూసి సరైన సమయంలో స్పందిస్తే ఆ స్పందన ఎలాగుంటుందో తెలుసా? ఇద్దరి మధ్య ప్రేమను కలిగిస్తుంది. ఈసారి వారు పైన చెప్పుకునే క్షమాపణ కాదు ఇది. హాస్పిటల్ నుంచి రాగానే బాగున్న తర్వాత, ఇదిగో నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించాడే,
వాడి దగ్గరికి వెళ్ళాలి మొదట. వెంటనే బాగున్న వచ్చిన కొంచెం బాగోగానే 2 అడుగులు వేసుకుని వాడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఇద్దరు కత్తులు నూరుకున్నారు. పచ్చగడ్డి వేస్తే ఏమందట, బొగ్గుమని మండిపోతున్నాడు. ఏడు పచ్చగడ్డి మండుతుందమ్మా కృపరాని, మండదు. కానీ పచ్చగడ్డి వేస్తే బొగ్గుమని మండిపోయినట్టుగా వీళ్ళ ఇద్దరి మధ్య చూపులు గొడవే, కళ్ళు గొడవలే, మూతు గొడవే, అటు ఇటు తిప్పేస్తుంటది. మూతు గొడవే, కళ్ళు గొడవే, అన్ని గొడవలే, వీళ్ళిద్దరి మధ్య గొడవే. కానీ సమయానుకూలమైన నడిపింపు వచ్చినప్పుడు, వాడు అవసాన దశలో ఉన్నప్పుడు నువ్వు కీడు చేసిన వాడికి మేలు చేసావు. ఇప్పుడు చదువుదాం రోమాపత్రిక 12:21 చూస్తే మతిపోతుంది. చూడండి, నిజంగా ఎంత బాగుంటది ఈ వచనం. రోమాపత్రిక 12:21 కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయింపవలెను. ఇది ఈరోజు క్షమించడం అంటే ఏమి నేర్చుకున్నారమ్మా? సారీ కాదు, సారీ. అందరూ చదువు వచ్చినోడు చదువు రానోడు ఏమైపోయాడమ్మా? అందరూ సారీ, అందరూ సారీ అండి, సారీ అండి, అక్కడ చూడు సారీ 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 సారీ, ఇవన్నీ దొంగ సారీ అండి. నిజమైనటువంటి క్షమాపణ గురించి దేవుడు, నీ శత్రువు ఆకలి కొని ఉంటే, దాని పై వచనం చదువుతాం ఇప్పుడు 20 కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే, ఇదేంటిది? శత్రువు భోజనం పెడతావా? పెట్టాలి. ఎప్పుడు? ఉత్తప్పుడు ఆడు కొడుకు నిండుగా ఉన్నప్పుడు అటుకెళ్ళావుగా, అరే నేను అంత గతి లేనని అనుకున్నావా, నీ కంచం అటుకెళ్ళి బయటకి ఇసిరేస్తాడు. అంతేనమ్మా ప్రపారం? వాడికి అవసరం లేదు. అప్పుడు ఎప్పుడు పెట్టాలి? వాడికి లేమిలో పెడితే గుర్తెట్టుకుంటాడో నీ మధ్య ఉన్న ఆ గొడవలన్నీ సమసిపోతాయి. దేవుడు ఏం మాట్లాడాడు ఈ 6 వారాలుగా చెప్పండి? చివరగా, శపిస్తే నువ్వు శపించబడతావు. ఆయన శపిస్తే ఎవరు శపింపబడతారు? నువ్వు శపింపబడతావు. ఆయన తృణీకరిస్తే నువ్వు తృణీకరించబడతావు. ఆయన్ని గాయపరిస్తే నువ్వు గాయపరచబడతావు. ఆయనకు అన్యాయం చేస్తే నీకు అన్యాయం చేస్తాడు దేవుడు. అందుకే ఎంత గోల ఎందుకండి? ప్రేమిస్తే ప్రేమించబడతాం, క్షమిస్తే ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, ఇంతవరకు నాయనా నీ మాటల ద్వారా కీడు చేసి జయింపబడకూడదని, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దని మీ లేఖనం మాట్లాడుతున్నాను తండ్రి. కీడు చేసిన వానికి మేలు చేస్తేనే నిజమైన క్షమాపణని మేము విన్నాము నాయన. అబ్నేరు సమాధానపడి దావీదుతో, నాయన దావీదే క్షమించి భోజనం పెట్టి పంపితే, సమాధాన కాలమందు, గొడవలు లేని కాలమందు అబ్నేరు ప్రాణాన్ని తీసినటువంటి యోవాబు చివరికి అన్యాయంగా చంపబడ్డాడన్న సంగతి మేము విన్నప్పుడు మాకు ఒక విషయం అర్థమవుతుందయ్యా. మేము క్షమిస్తేనే క్షమించబడతాం అయ్యా. క్షమాపణ అంటే పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకోరు కాదయ్యా. సేవకుల దగ్గర ఒప్పుకోరు కాదయ్యా. కొంతకాలం మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేసిన వాడు ఒక సమయం వస్తుంది, ఆ కీడు చేయడం వల్ల వాడు పడ్డ వేదన కాలంలో కీడుకు కీడు చేయకుండా కీడు చేసిన వాడిని మేలు చేస్తే అది నిజమైన క్షమాపణని, అది ఇద్దరి మధ్య సమాధానాన్ని ఇస్తుందని మాకు నేర్పించారు. ఇది ప్రేమే మీరు కోరుకుంటున్నారు. అందుకేనైనా నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారము పెట్టు, నీ శత్రువు దప్పుకు కొనుంటే దప్పుకు తీర్చు, వస్త్రహీనుడై ఉంటే వస్త్రమివి, నీ శత్రువు కొరకు కూడా ప్రార్థన చెయ్యన్న మీ మాటలు, మీరు క్షమిస్తే క్షమించబడతారన్న మీ మాటలను బట్టి అవును నాయనా. దావీదు క్షమించబడ్డాడు, దావీదు అబ్నేరును క్షమించాడు, కానీ యోవాబు
అబ్నేరును క్షమించలేదు, అందుకే యోవాబు క్షమింపబడలేదు, కత్తి చేత కూలిపోయాడు. ప్రభా, మాకు అర్థమవుతుంది, మేము క్షమిస్తే క్షమించబడతామని మాకు అర్థమైంది నాయన. ఇదిగో తండ్రి, మీ బిడ్డలు ఒకవేళ ఎవరినైనా అన్యాయముగా, ఎవరినైనా ఇబ్బందులు పాలు చేసి క్షమించలేకుండా ఉంటేనైనా ఈరోజే నిజమైన క్షమాగుణం ఏంటో తెలుసుకున్నారు. ఆ సమయాన్ని రప్పించండి. కీడు చేసిన వారికి మీ బిడ్డలు మేలు చేసి క్షమాపణ నైనా క్షమించే గుణాన్ని మీరు దయచేయమని కోరుతూ ఈ మాటలు విన్నటువంటి మీ బిడ్డలందరిపై 30, 60, 100 వారి హృదయాలలో భద్రపరచండి నాయన. వచ్చిన బిడ్డలు ఎవరైనను ఏ ఆటంకములైనను, ఏ శోధనలైనను, ఏ అనారోగ్యములైనను ఉన్న ఎడల వారికి విడుదల, స్వస్థతను మీరు దయచేస్తారని మేము నమ్ముతూ ఉన్నాం. రాబోయే వారము యావత్తు వారి పనులు, ప్రయాణాలు, వారు చేసుకునే చిరు వ్యాపారాలు నాయన బలహీనతలు మీరే అన్నిటినీ భరించి రాబోయే వారమంతా కాపాడి మరలా ఈ రీతిగా కలుసుకునే వరకు మీ కృపాక్షేమములు మా మీద, మా కుటుంబాల మీద, మా పనుల మీద, మా ప్రయాణాల మీద, మా వ్యాపారాల మీద మీరే తోడుగా ఉంచమని ఆశిస్తూ, బలహీనులు ఎవరో వారిని బలపరచండి, స్వస్థపరచమని కోరుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ చంటి బిడ్డల తల్లులకు నాయన, గర్భిణీలకు, చంటి బిడ్డల తల్లులుగా ఉన్న వారికి, నూతన వివాహాలు అయిన వారికి మీరే వారిని దర్శించి కావలసిన ఫలములను దయచేయమని కోరుతూ, ఉద్యోగము లేని వారికి ఉద్యోగములను, వారు చేసే ప్రయాసలో తోడు మీ కాపుదల దయచేయమని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ రుణాలను కడుతూ అప్పులు కట్టుకుంటున్న వారికి నాయన వాటిని క్రమముగా కట్టగలిగే ఆ చేతులను బలపరచమని కోరుతూ అందరినీ బలపరిచి ఆశీర్వదించి దీవించి నడిపించమని ఆశిస్తూ యేసు క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకు, సర్వలోకములో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ